అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇక జార్ఖండ్ ఎన్నికల ఫలితాల గురించి మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. చెప్పండి సవీన్. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత కనబరుస్తోంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ జార్ఖండ్లో మాత్రం ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి అంటే ఇండియా కూటమి ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఫలితాలు వెలువడుతున్నాయి. చివరకు ఏ కూటమికి ఆధిక్యత దక్కుతుందనేది ఇక్కడ ప్రధాన ఉత్కంఠగా మారింది. ఇక మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 200కు పైగా అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా బీజేపీ ఇప్పటికే 112 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా షిండే శివసేన, ఏక్నాథ్ షిండే ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శివసేన షిండే 56 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 35 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతుండగా 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 22 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన 16 అసెంబ్లీ స్థానాల్లో, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 19 అసెంబ్లీ స్థానాల్లో, ఇక ఇతరులు 16 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యంగా ఇండియా కూటమికి మహారాష్ట్రలో ఉన్నటువంటి 48 పార్లమెంటు స్థానాల్లో 38 పార్లమెంటు స్థానాలు గెలుచుకుని ఆధిక్యత కనబరిచింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇండియా కూటమి అంటే మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి నేతలు భావించారు, రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యంగా శివసేన షిండే కావచ్చు, శివసేన షిండే 56 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాం. ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివసేన నుంచి బయటకు వెళ్ళి షిండే బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతమైన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలోనే మహాయుతి కూటమి ఎన్నికలకు వెళ్ళింది. బీజేపీ 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో కొనసాగటం, అజిత్ పవార్ నేతృత్వంలోని శివసేన కూడా 35 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండటంతో 200కు పైగా అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యతలో కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ఫలితాలు ఆశ్చర్యపడే విధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివసేన పార్టీని చీల్చి షిండే బయటకు వెళ్ళి బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆ వ్యతిరేకత మహావికాస్ అఘాడీ కూటమికి కలిసి వస్తుంది. మహావికాస్ అఘాడీ కూటమికి పార్లమెంట్ ఎన్నికల్లో లాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు ఓట్లు వేస్తారని భావించినప్పటికీ ఇక్కడ ఫలితాలు మాత్రం రివర్స్గా వచ్చాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నేతలు కూడా పెద్ద ఎత్తున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పెద్ద ఎత్తున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మరోవైపు తెలంగాణలో నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు డబ్బులు పంపిస్తుందంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు కూడా విమర్శలు గుప్పించాయి. ఇక ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మహాయుతి అంటే బీజేపీ తరపున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో కూడా బీజేపీ కూటమికి అత్యధిక స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ నేతలు మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు లాడ్లీ యోజన లాంటి పథకాలు అంటే మహిళలకు నెలవారీగా ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయడం కూడా ఇక్కడ బీజేపీ కూటమికి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దానికన్నా భిన్నంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమికి 200 మార్కు అంటే 288 ఉన్న అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీలో 145 స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ 200 మార్కు స్థానాలను మహాయుతి కూటమి సాధించిందంటే ఇది ఖచ్చితంగా మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నటువంటి నేతల వైఫల్యం కావచ్చు,
ప్రచార వైఫల్యం కావచ్చు, ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవడం కూడా మనం ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే సంవత్సరం పాటు రైతు ఉద్యమం హర్యానా కేంద్రంగా జరిగింది, బీజేపీకి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నప్పటికీ అక్కడ బీజేపీ గెలిచింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతోందని చెప్పుకోవచ్చు. 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 22 అసెంబ్లీ స్థానాల్లోనే ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే భాగస్వామ్య పార్టీల కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు తీసుకుంటుందో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. మిత్రపక్షాల ఓటమికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణమవుతుందన్న చర్చ పెద్ద ఎత్తున ప్రజల్లో జరుగుతుంది. ఇప్పుడు ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా రుజువవుతోందని చెప్పుకోవచ్చు. బీహార్లో కూడా 72 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లో ఈ విజయం సాధించి అక్కడ ఆర్జేడీ ఓటమికి కారణమైందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 50% పైగా ఓట్లను తెచ్చుకొని మహాయుతి కూటమి లీడింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీకి దాదాపు 24% ఓట్లు వచ్చాయి. శివసేన షిండేకి 14% ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండగా ఆ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించి బీజేపీతో చేతులు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు వ్యతిరేకతతో శివసేన షిండేని తిరస్కరిస్తారు. ఉద్ధవ్ ఠాక్రేనే అసలైన షిండేగా పరిగణించి ఎన్నికల్లో అధికారం కట్టబెడతారని మహావికాస్ అఘాడీ కూటమి భావించినప్పటికీ అక్కడ మాత్రం ప్రజలు విభిన్నమైన తీర్పు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి స్థానాల కంటే ఎక్కువగా మహాయుతి కూటమికి అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు మాత్రం మనం ఆశ్చర్యకరమైన ఫలితాలుగానే వీటిని భావించాలి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్లో 41 అసెంబ్లీ స్థానాలు ఏ రాజకీయ పార్టీకి వస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, ఇతర రాజకీయ పార్టీలు భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఇక బీజేపీ నేతృత్వంలో కూటమిలో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్తో పాటు జేడీయూ ఇట్లాంటి పార్టీలు ఆ కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఫలితాలు హోరాహోరీగా వస్తున్నాయి. కొద్దిసేపు ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో లీడ్లో ఉంటే మరికొద్దిసేపు జేఎంఎం కూటమి లీడ్లోకి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చివరికి ఏ కూటమికి ప్రజలు పట్టం కడతారు, లేకపోతే జార్ఖండ్లో హంగు ఫలితాలు ఏమైనా వస్తాయనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. 81 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. 41 స్థానాలు ఏ కూటమికి వస్తే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి జార్ఖండ్ ఫలితాలు మాత్రం కొంత హోరాహోరీగా కనబడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక మహారాష్ట్రలో మాత్రం దేశ ఆర్థిక రాజధాని ముంబై హెడ్ క్వార్టర్స్గా మహారాష్ట్ర ఉంటుంది. కాబట్టి మహారాష్ట్రలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ జాతీయ రాజకీయాల్లో కేంద్రంలో చక్రం తిప్పుతుందని భావిస్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో తిరిగి బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమి అధికారంలోకి రావడం ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఇది ఒక ఆశ్చర్యకరమైన ఫలితాలుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకు మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎందుకు ఇంత ఘోరంగా విఫలమైంది? సానుభూతి అంటే శివసేనను చీల్చి ఉద్ధవ్ ఠాక్రే నుంచి బయటికి వెళ్ళి షిండే అక్కడ బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి బయటికి వెళ్ళి అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయ్యారు. అయినప్పటికీ స్థానికంగా ప్రజలు ఎందుకు మహావికాస్ అఘాడీ కూటమిని తిరస్కరించి మహాయుతి కూటమికి పట్టం కట్టారు? మరోవైపు మహాయుతి కూటమికి పార్లమెంట్ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమికి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి 38 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. కేవలం 10 స్థానాల్లోనే బీజేపీ కూటమికి అప్పుడు ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు మహాయుతి కూటమికి తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారనేది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి విశ్లేషించుకోవాల్సిన అవసరం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బారామతిలో అజిత్ పవార్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించి అజిత్ పవార్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బారామతిలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ స్వయంగా సుప్రియా సులేపి అంటే శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్సీపీకి అంటే శరద్ పవార్ ఎన్సీపీకి ఓట్లు వేశారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ఓట్లు వేయాలంటూ ప్రచారం చేశారు. ఇక ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ నేతలు, తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా మహారాష్ట్రపై దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేశారు. బీజేపీ తరపున మోడీ కులగణనకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగా మాట్లాడుతుంది. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం
చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మోడీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కులగణనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మరోవైపు సుస్థిర పాలన, మరోవైపు ప్రధానంగా అభివృద్ధి, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, పట్టణ ప్రాంతాల్లో బలంగా బీజేపీ ఉంటుంది. ఇక శివసేన, సిండే, అజిత్ పవార్, ఎన్సీపీ కూడా పట్టణ ప్రాంతాల్లోనే బలమైన పార్టీలుగా ఉన్నాయి. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని ఈ అసెంబ్లీ ఫలితాలతోటి మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు చూస్తే ఎగ్జిట్ ఫలితాలకు అనుగుణంగా, ఎగ్జిట్ ఫలితాలు ఊహించిన దానికంటే భిన్నంగా ఇంకా ఎక్కువగా అనుకూలంగా ఫలితాలు వచ్చాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.